శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత తెలుసుకుందాం అనే యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఈరోజు మనం 32, 33 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో ఆత్మ ఈ భౌతిక శరీరంలోనే ఉన్నప్పటికీ కర్మల పాపపుణ్యాల బురదను అంటించుకోదు అని తెలుసుకున్నాం కదా. ఆ అద్భుతమైన సత్యాన్ని అందరికీ అర్థం అయ్యేలా ఆకాశం, స్పేస్ ఉదాహరణతో వివరిస్తున్నారు స్వామి ఈ 32వ శ్లోకంలో. 32వ శ్లోకం. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. యథా సర్వగతం ఆకాశం, అంతటా వ్యాపించిన ఆకాశం. పంచభూతాలలో భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. వీటిలో ఆకాశం అత్యంత విశాలమైనది, అన్ని చోట్ల ఉండేది, సర్వగతం. ఒక మురికి కాలువలోనూ ఆకాశం ఉంటుంది. ఆకాశం అంటే ఖాళీ స్థలం, స్పేస్. ఒక పవిత్రమైన గుడిలోనూ ఆకాశం ఉంటుంది. అది లేని చోటే లేదు. ఆకాశం యొక్క లక్షణము శబ్దం. ఆకాశం లేకపోతే శబ్దం లేదు. ఇంద్రియాలలో శబ్దాన్ని మన చెవి గ్రహిస్తుంది. సౌక్ష్మ్యాత్ న ఉపలిప్యతే, సూక్ష్మంగా ఉండటం వలన అంటదు. ఆకాశం ఎంత సూక్ష్మమైనది అంటే మురికి కాలువలో ఉన్న ఆ మురికి వాసన కానీ, అగ్నిలో ఉన్న ఆ అగ్ని వేడి కానీ దానికి అంటవు. అది అన్నింటిలో ఉంటూనే అన్నింటికీ అతీతంగా ఉంటుంది. వస్తువులు ఆకాశంలో ఉంటాయి, కానీ ఆకాశం వస్తువులలో కలిసిపోదు. సర్వత్రా వస్థితో దేహే తథా ఆత్మాన ఉపలిప్యతే. శరీరంలో ఉన్న ఆత్మ కూడా అంతే. మన శరీరంలో మాంసం, రక్తం, ఎముకలు, మలినాలు ఉన్నాయి. అలాగే మనసులో కామక్రోధాలు, రాగద్వేషాలు ఉన్నాయి. వీటన్నింటిలో కూడా ఆత్మ నిండి ఉంటుంది. కాలి గోటి నుంచి తల వెంట్రుక వరకు ఆత్మ చైతన్యం వ్యాపించి ఉంటుంది. ఆకాశంలాగే ఆత్మ అత్యంత సూక్ష్మమైనది కాబట్టి దేహం చేసే పనుల తాలూకు పాపాలు కానీ, పుణ్యాలు కానీ ఆ స్వచ్ఛమైన ఆత్మకు అంటవు. ఉదాహరణకు, ఒక గదిలో చెత్త డబ్బా ఉంది. దానికి కొద్ది దూరంలోనే ఒక సుగంధం వెదజిల్లే అగరబత్తి వెలుగుతోంది. ఆ గదిలో ఉన్న ఆకాశం, స్పేస్, చెత్త డబ్బాలోని దుర్వాసనను కానీ, అగరబత్తి సుగంధాన్ని కానీ అంటించుకోదు. ఆ వాసనలు గాలికి అంటుకుంటాయే తప్ప ఆకాశానికి కాదు. మన లోపల ఉన్న ఆత్మ కూడా ఆ ఆకాశం లాంటిదే. శరీరం చేసే మంచి చెడులు అంటే వాసనలు మనస్సుకు, బుద్ధికి అంటుకుంటాయే కానీ ఆత్మ ఎప్పటికీ నిర్మలంగానే ఉంటుంది. ఈ శరీరం మలినమైనది కావచ్చు, కానీ అందులో ఉన్న జీవాత్మ ఎప్పుడు పవిత్రమైనదే. నేను మలిన శరీరాన్ని కాదు, స్వచ్ఛమైన ఆకాశం లాంటి ఆత్మను అని తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే
తథాత్మానోపలిప్యతే. అంతటా వ్యాపించి ఉన్న ఆకాశం అత్యంత సూక్ష్మంగా ఉండటం వల్ల దేనితోనూ ఎలాగైతే అంటుకోదో, మలినం కాదో, సరిగ్గా అలాగే ఈ దేహమంతటా వ్యాపించి ఉన్న ఆత్మ కూడా ఈ శరీర గుణాలకు, అంటే పాపపుణ్యాలకు, సుఖదుఖాలకు ఏమాత్రం అంటుకోదు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 33వ శ్లోకం. ఈ శ్లోకంలో సూర్యుడిని ఉదాహరణగా తీసుకొని ఆత్మ యొక్క ఉనికిని ఎలా గుర్తించాలి, అది ఈ దేహాన్ని ఎలా నడిపిస్తుంది అనే వివరాలను వివరిస్తున్నారు స్వామి. 33వ శ్లోకం. యథా ప్రకాశయత్యేకః కృష్ణం లోకం ఇమం రవిః క్షేత్రం క్షేత్రే తథా కృష్ణం ప్రకాశయతి భారత. యథా ప్రకాశయతి ఏకః కృష్ణం లోకం ఇమం రవిః. ఒక్క సూర్యుడే లోకాన్ని ప్రకాశింపచేస్తాడు. ఆకాశంలో సూర్యుడు ఎక్కడో ఉంటాడు, ఒక్కడే ఉంటాడు, ఎక్కడో లక్షల మైళ్ళ దూరంలో ఉంటాడు. కానీ ఆయన నుండి వచ్చే కాంతి కిరణాలు ఈ భూమండలం అంతటా వ్యాపిస్తాయి. సూర్యుడి యొక్క వెలుగు ఒక పవిత్రమైన గంగానది మీద పడుతుంది, అదే సమయంలో ఒక అపవిత్రమైన కాలువ మీద కూడా పడుతుంది. కానీ ఆ మలినము సూర్యుడికి అంటుకోదు కదా. సూర్యుడు కేవలం అన్నింటినీ ప్రకాశింపచేసే వెలుగు, ఒక సాక్షి మాత్రమే. క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి. ఆత్మదేహమంతటా ప్రకాశిస్తుంది. ఇక్కడ క్షేత్రం అంటే భౌతిక శరీరం, క్షేత్రీ అంటే ఈ దేహంలో ఉన్న ఆత్మ లేదా పరమాత్మ. ఎక్కడో ఆకాశంలో ఉన్న సూర్యుడి కాంతి భూమండలం అంతా ఎలా వ్యాపించిందో, హృదయంలో స్థిరమై ఉన్న ఆత్మ యొక్క కాంతి ఈ దేహమంతటా అణువు అణువునా వ్యాపించి ఉంది. సూర్యుడికి కాంతి ఎలాగో ఆత్మకు చైతన్యం అలా అన్నమాట. మన కాలి గోరుకు దెబ్బ తగిలిన, తల వెంట్రుకు లాగిన మనకు వెంటనే తెలుస్తుంది, నొప్పి అనిపిస్తుంది. అంటే అక్కడ ప్రాణం లేదా చైతన్యం ఉందన్నమాట. ఆ చైతన్యమే ఆత్మ యొక్క వెలుగు. ఆత్మ ఈ దేహంలో ఉంది అనటానికి అతి పెద్ద సాక్ష్యం ఈ చైతన్యమే. సూర్యుడు పగటిపూట లోకాన్నంతా వెలుగుతో నింపుతాడు. సాయంత్రం అయ్యేటప్పటికీ సూర్యుడు అస్తమించగానే లోకమంతా చీకటి అలుముకుంటుంది. అలాగే ఈ దేహంలో ఆత్మ ఉన్నంత వరకే ఈ చేతులు, కాళ్ళు, బుద్ధి అన్నీ చైతన్యంతో పనిచేస్తాయి. ఆత్మ ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోగానే ఈ శరీరం కేవలం మట్టితో సమానమైన జడ పదార్థంగా, శవంగా మారిపోతుంది. చైతన్యం ఉన్నప్పుడు శివం, చైతన్యం లేకపోతే శవం. శరీరం ఒక చీకటి గది లాంటిది. అందులో ఆత్మ అనే సూర్యుడు ఉదయిస్తేనే చైతన్యం అనే వెలుగు వస్తుంది. కానీ ఆ వెలుగు ఈ గదిలోని మలినము ఏమాత్రం అంటుకోదు. అలాగే ఆత్మ శరీరంలోని పాపాలను ఏమాత్రం అంటుకోదు. యథా ప్రకాశయత్యేకః కృష్ణం లోకం ఇమం రవిః క్షేత్రం క్షేత్రే తథా కృష్ణం ప్రకాశయతి భారత. ఓ అర్జున, ఆకాశంలో ఒకే ఒక్క సూర్యుడు ఈ సమస్త లోకాన్ని ఏ విధంగా అయితే ప్రకాశింపచేస్తాడో, వెలుగుతో నింపుతాడో, సరిగ్గా అలాగే ఈ శరీరంలో ఉన్న ఆ ఒక్క ఆత్మ క్షేత్రజ్ఞుడు ఈ దేహమంతటిని, క్షేత్రాన్ని ప్రకాశింపచేస్తుంది అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ.
ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం భగవద్గీత తెలుసుకుందాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.